అంతరించిపోతున్న సాంప్రదాయాల్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకు విశాఖ సాగర తీరం సిద్ధమవుతుంది. ఆగస్టు 4న బీచ్ రోడ్డులో శారీ వాక్ నిర్వహించనున్నట్టుగా ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్షులు వైసీహెచ్ దురబాబు, కార్యదర్శులు డాక్టర్ సుధా పద్మశ్రీ స్పష్టం చేశారు. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టు ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరు కానున్నారని స్పష్టం చేశారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు శారీ వాక్ ఉంటుందని, చేనేతను ప్రోత్సహించడం, మహిళల్లో ఆరోగ్య భద్రత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా స్పష్టం చేశారు. వాక్ ఫర్ కల్చర్, వాక్ ఇన్ హ్యాండ్లూమ్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్షులు వైసీహెచ్ దురబాబు, కార్యదర్శులను కోరారు. దొరబాబు, స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నాను. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ శారీ వాక్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. సుమారు 8,000 మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ 4వ తారీఖున ఈ శారీ వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే చేనేత వృత్తినటువంటి ఉంటుందని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశం, చేనేత కార్మికులకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనేటువంటి ఉద్దేశం, వాళ్ళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఉత్సాహపరచాలనేటువంటి ఉద్దేశంతో ఒక మెగా ట్రేడ్ ఫెయిర్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఈ 3, 4 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వారు స్వచ్ఛందంగా ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా వాళ్ళే స్వయంగా తయారు చేసినటువంటి వాళ్ళ ప్రోడక్ట్స్ని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప్పాడ కానీ, పోచంపల్లి, గద్వాల్ అలాంటి చాలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా సుమారు 20 మంది ఈ మగ్గంతో నేర్చేటువంటి కార్మికులకు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ తరఫున ఉచితంగా స్టాల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో స్పిరిట్ ఆఫ్ వైజాగ్తో సహకారంతో, అలాగే ఏఐకాన్ కార్పొరేట్ సర్వీస్ యొక్క సపోర్ట్తో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి 2, 3, 4 తారీఖుల్లో ఉన్నటువంటి ఈ ట్రేడ్ ఫేర్లో పాల్గొండి. గాదిరాజు ప్యాలెస్లో కేవలం అతి తక్కువటువంటి మీకు స్వయంగా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కాబట్టి మ్యాక్సిమం మీ మార్కెట్లో కన్నా చాలా తక్కువ రేటుకి ఇక్కడ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను.